అండి. చాలా డివోషనల్గా అయితే రామాగండి సార్. డివోషనల్కి చాలామంది ఏమనుకుంటారంటే డివోషనల్ అనుకుంటారు, బట్ సినిమా అయితే వేరే లెవెల్ అండి. చాలా పెద్ద మెసేజ్ అండి. అన్నమయ్య అలాంటి దానికి దీనికి అసలు మీరు లింక్ పెట్టమాకండి, అది చాలా వేరు. మీరు సార్ మ్యూజిక్ది పక్కన పెట్టండి, ఎమోషనల్ అయితే చాలా పండించేశారండి. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో అందరూ చాలామంది ఏడుస్తారు, ఇప్పుడు వస్తున్నారు బయటికి. సినిమా మీరు ఇప్పుడు మళ్ళీ చూడండి, మేము తల్లి సాయంత్రం చూస్తాం. చాలా అండి. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీ అయితే చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది. సినిమా అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ఎలాగైనా మాత్రం సెకండ్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఫైటింగ్ సీక్వెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఎమోషనల్ పార్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇలాగండి చాలా బాగుందన్న. సినిమా అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది. మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా డబుల్ పవర్ ఇచ్చాడు శివ నిర్మాణ అయితే. దానికి తోడు యాక్టింగ్, రవణ యాక్టింగ్ చింపేశాడు. అసలు ఒక రేంజ్లో చెప్పాడు. పాట మల్లెపూల పల్లకి పాట అయితే ఒక రేంజ్లో ఉంది. అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు యూట్యూబ్లో చూడటమో లేదంటే ఇన్స్టా రీల్స్లో చూడటమో కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి. పాట, ఆ పాటకి, ఆ వైబ్కి, ఆ రవణ డ్యాన్స్కి ఒక రేంజ్లో చూపించాడు. పూనకాలు ఒక్కొక్కడికి. లాస్ట్ ఎమోషనల్ సీన్ అయితే ఎవడన్నా ఏడవకపోతే నన్ను అడగండి. సూపర్ ఉంది. డివోషనల్ టచ్ అయితే మామూలుగా లేదు. 41 రోజులు దీక్షలో అయితే ఎలాగుంటారో అయ్యప్ప స్వాములు కళ్ళ కట్టినట్టు చూపించారు. డైరెక్టర్ ఒక్కొక్కరిని యాక్టింగ్ చేయమంటే ప్రతి ఒక్కరు జీవించేశాడు, ఈవెన్ పాపతో సహా. పాప అయితే చెప్పుకోవసరం లేదు, చాలా బాగా చేసింది. హీరోయిన్ కానీ పాప కానీ అందరూ. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అయితే ఒక్కొక్కరికి ఏడుపులే. చాలా ఎమోషనల్ అయ్యారు. ఏడుస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంది. లాస్ట్ 30 minutes అయితే మంచి కంబ్యాక్. చిన్నబాబు అయితే ఫుల్ జీవించేసింది. వాళ్ళిద్దరు లేదు, వాళ్ళ తండ్రి కూతురు సినిమా అనుకోవచ్చు, భక్తి సినిమా కూడా. ఆల్ మిక్స్ మొత్తం ఫుల్ మాస్. ఫస్ట్ హాఫ్ మీకు స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వచ్చేసరికి ఫుల్ హైప్. కామెడీ అంటే ఓకే, నార్మల్ కామెడీ కూడా. కామెడీ కాదు కానీ ఫుల్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్. అదైతే పూనకాలు. మల్లెపూల సాంగ్ అయితే పూనకాలు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎవరు మిస్ కాదు. ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. బీజిఎం అరుపులు. మూవీ అద్భుతం. స్వామియే శరణమయ్యప్ప అనే పదానికి, ఇరుముడి అనే పదానికి చాలా అర్థాలు తెలిపిన సినిమా ఇరుముడి. అయ్యప్ప యొక్క మహత్యం, ఆ రోజు ఆ కాలంలో మహిషిని వధించడానికి అయ్యప్ప అవతారం ఎత్తితే, ఈరోజు కలికాలంలో కూడా అయ్యప్ప మనిషి రూపంలో అవతారం ఎత్తుతాడని చెప్పి కొత్తగా చూపించినటువంటి సినిమా ఈ ఇరుముడి. స్వామియే శరణమయ్యప్ప. అంటే ఇది పూర్తిగా డివోషనల్ పిక్చర్ ఒక్కటే కాదు, ఇది సెంటిమెంటల్. రవితేజ ఇప్పటి వరకు మాస్ మహారాజాగానే చూశారు, కానీ ఈ సినిమాలో ఒక తండ్రి పాత్రలో, అయ్యప్ప భక్తుడి పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంతసేపు ఎస్పెషల్లీ అయ్యప్ప భక్తులకి పూనకాలే. ఇలాంటి పూనకాలు కాదు. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. ఆ పాట చూసారా? అద్భుతం, మహా అద్భుతం. అంతే. సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? సినిమాలో యాక్షన్ సీన్స్ అనేటి సెంటిమెంట్ భయ్యా. చివరికైతే ఒక్కటి భయ్యా, ఏడిపించేసాడు భయ్యా. అసలు సినిమా చూస్తున్నంతసేపు సినిమాలో లీనమైపోయాము. చివరికి వచ్చేటప్పటికి పిన్ డ్రాప్ సైలెన్స్. అంతే. సినిమా హాల్ మొత్తం కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. చివరిగా ఫైనల్లో ఒక మెసేజ్ ఇచ్చాడు. అయ్యప్ప కలికాలంలో, ఆ కాలంలో మహిషిని వధించడానికి అవతారం ఎత్తితే, ఈ కాలంలో కూడా అయ్యప్ప భక్తులు నమ్ముకున్న భక్తులకి నేను ఉన్నాను అని చెప్పడానికి అయ్యప్ప అవతారం ఈ విధంగా కూడా ఎత్తుతాడని చెప్పకనే చెప్పాడు దర్శకుడు ఇరుముడి సినిమా రూపంలో. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ. సినిమా చూసారా? చూసా. ఎలా అనిపించిందమ్మా? బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ బాగా చేశాడు, రైటర్ బాగా, రవితేజ బాగా చేశాడు, పాప బాగా చేసింది.
సినిమా అంతా బాగుంది, చాలా బాగుంది. ఏడుపు అంటే సినిమా మొత్తం డివోషనల్గా ఉంటుందా లేకపోతే ఎలా? సినిమా మొత్తం భక్తి పరంగా ఉంటుందా? భక్తి బలంగా ఉంది. ఫ్యామిలీ సినిమా ఇదంతా. సెంటిమెంట్ ఎలా పండింది? సెంటిమెంట్ చాలా బాగుంది. ఇలాంటివి జరుగుతున్నాయి బయట, పక్క పల్లెటూరు వాటిల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. అన్నిటికీ రవితేజ పాప కూడా అన్ని నిజాలు చెప్పమంటాడు కదా, ఇట్లా చెప్పి ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా పాటలు చాలా బాగుంది. బాగుంది, స్టోరీ బాగుంది. అవును, సినిమా ఆడపిల్లల గురించి తీశారంటున్నారు కదా, మరి ఆ మెసేజ్ ఎలా ఉంది? బాగుంది. అలాంటి మెసేజ్లు వచ్చినందుకు రవితేజ అందరికీ గుణపాఠం చెప్పాడుగా, అలాంటి ఇంకా జరగకూడదని బాగా చెప్పాడు హీరో. మాటలో చెప్పాలంటే సినిమాలో డైలాగే శివ నిర్వాణ రాసిన డైలాగు, ఆడపిల్లని పెంచడం అంటే వాళ్ళలో భయాన్ని పెంచడం కాదు, వాళ్ళ లోపల ఏదున్నా సరే ధైర్యంగా బయటికి చెప్పేలా పెంచడం. ఆ డైలాగ్ సూపర్. సినిమా అంతే సింపుల్గా ఈ ఒక్క లైన్తో చెప్పేసాడు మనోడు. చాలా బాగుంది సినిమా. కామెడీ శివ నిర్వాణ ఫస్ట్ నుంచి ఎమోషనల్గానే తీస్తాడు సినిమా. ఏ సినిమా అయినా సరే లవ్ స్టోరీలో కూడా ఎమోషన్ ఉంటుంది. అలా అక్కడక్కడ కామెడీ బాగుంది, కానీ ఒక ఎమోషనల్ మూవీతో ఒక జనాలు కూడా ఒక కంటతడి పెట్టి బయటకు వచ్చేలాగా ఉంది సినిమా అయితే. ఎమోషన్ సినిమా అంటున్నారు కదండి, దీంట్లో డివోషన్ తీసుకురావడం ఎంతవరకు ప్లస్ అయింది, ఎలా కనెక్ట్ అయింది? 100%. మన ఊర్లో నేటివిటీని మనం మర్చిపోయాం, శివ మళ్ళీ పట్టుకున్నాడు అనిపించింది ఇది. ఆ ఊర్లో ఇలా ఆటో తోలే ఒక పర్సన్ మందుకి అడిక్ట్ అయిపోయి ఇలా ఉన్న ఒక పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది న్యాచురల్గా చాలా. అంటే మన ఊర్లో నేను ఊరు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. అలాంటి పర్సన్స్ మీద ఏంటి సినిమా ఎవరు తీయట్లేదు అని ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంటే మనోడు దాన్ని అది పట్టుకున్నాడు. సో అలా మందుకి బానిస అయిపోయినోడు ఆ మాల వేసిన 41 రోజులు వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటారు, మాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అవన్నీ చాలా రియలిస్టిక్గా చూపించాడు సినిమా. చాలా బాగుంది. సాంగ్స్ అన్నీ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్లో ఆ పాపను పెట్టి సాంగ్ పెట్టడం అనేది అది హైలైట్ సినిమా క్లైమాక్స్. అంటే థియేటర్లో లాస్ట్లో సాంగ్ వస్తే మన వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్కళ్ళు లెగల సీట్లోంచి. అందరు థియేటర్ మొత్తం కూర్చునే ఉందంటే సినిమా హిట్ అని అప్పుడే ఫిక్స్. అంటే క్లైమాక్స్ విలన్ చంపేసిన తర్వాత అయిపోయింది సినిమా, అందరు లేస్తారు కదా. ఈ సినిమాలో అది అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టాడు, ఒక సాంగ్ పెట్టి పాపది. సో చాలా బాగుంది. నేను దీనికి 4 ఇస్తాను. ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని పెంచడంలో భయం కాదు కావాల్సింది, ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపాలి అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఆడపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలనే మెసేజ్ చాలా బాగుంది. చెప్పాలంటే మాటలు రావట్లేదు. రవితేజ గారు కంబ్యాక్ అని చెప్పాలి. అసలు సినిమా ఏమి యాక్టింగ్, అబ్బా నిజంగా అసలు ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్తారన్న. అసలు ఆ సాంగ్స్, మల్లెపూల పల్లకి అనే సాంగ్స్ కానీ అసలు నిజంగా బీజిఎం ప్రతి ఒక్కరు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. అసలు ఆ సీన్స్, అసలు క్లైమాక్స్ మాత్రం అయితే ఖచ్చితంగా ఏడుస్తారు. ఆ క్లైమాక్స్ చెప్పొద్దు. అసలు నిజంగా ఒక డాటర్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అసలు నిజంగా అసలు యాక్టింగ్ అసలు నిజంగా మాలలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి చూపించారు. మాలలో ఉన్నప్పుడు కొట్టడం కానీ ఏం చేయడం కానీ చూపించారు. నిజంగా ఒక దేవుడు భక్తి అనేది ఎలా ఉంటుందో చూపించారు. నిజంగా ప్రతి ఒక్కరు భక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. నిజంగా యాడ్సప్ సార్, నిజంగా మీ కంబ్యాక్ వచ్చింది. అదే గారు మీ యాక్టింగ్కి, మీ స్టైల్కి నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్. క్లైమాక్స్ మాత్రం చూస్తే మాత్రం అయితే బయటికి వెళ్తేప్పుడు ఖచ్చితంగా ఏడ్చుకుంటూ వస్తారు ఈ సినిమా చూస్తే. యాడ్సప్ సార్, చాలా బాగుంది సినిమా. ఇట్లా అన్నకు ఓకే అడగండి. స్వామి శరణమయ్యప్ప, నిజంగా చెప్తున్నా, స్వామి శరణం అనొచ్చు సినిమాకి. రవితేజ నా కెరియర్లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ. అంటే చాలా సినిమాలు చూసినాం మనం. ఒక కిక్కు చూసినాం, ఒక విక్రమాంగ చూసినాం, ఒక బల్బు చూసినాం, ఎన్నో సినిమాలు చూసినాం. ఒక ఇడుముడి సినిమాతో వచ్చిండు రవితేజ గారు. ఒక కొత్త
కొత్తగా స్టోరీ తీసుకొని మంచిగా పబ్లిక్కి ఎలా చూపించాలో అలా చూపించిండు. ముందుగా యాడ్సాప్ చెప్పాలి, ఆ క్యారెక్టర్ దగ్గర చూపించిండు, న్యాయం చేసి చూపించిండు. యాడ్సాప్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదర కొట్టేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం చాలా కొత్తగా తీసుకుపోయిండు. ఉన్న నక్షత్ర పాప కూడా క్యారెక్టర్ తగ్గట్టు చాలా న్యాయం చేసింది. ఆ పాప కూడా చాలా కొత్తగా తీసింది. ఆ పాప కూడా ఎక్కడ కూడా స్టోరీ మాత్రం ఇచ్చి పడేసిండు. రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టింది. పల్లకి పల్లకి పాట మాత్రం, ఆ పాటకు మాత్రం ప్రతి ఒక్కరు లేచిన అందరూ డ్యాన్సులు చేస్తారు, అంత బాగుంది పాట. ఇప్పుడే మనకు ఒక సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది, శబరిమలకి పోయినట్టు అనిపించింది చెప్తున్నా. రీసెంట్గా నేను శబరిమల కూడా వచ్చిన 1 year కింద అయ్యప్ప స్వామి తీసుకుపోయిండు, దర్శనం చేసుకొని వచ్చిన. మళ్ళీ కూడా సినిమా చూస్తున్నట్టే అదృష్టం అనుకోవాలి. అది కూడా రవితేజ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. స్వామియే శరణమయ్యప్ప.